కొలంబో పేలుడు నుంచి రాయలసీమ వాసులు త్రుటిలో తప్పించుకున్నారు. పేలుళ్ల సమయంలో షాంగ్రిలా హోటల్లో ఉన్న అనంతపురం వాసులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమ్మిలినేని సురేంద్రబాబు స్నేహితులతో కలిసి కొలంబోకు వెళ్లారు. కొలంబోలోని షాంగ్రిలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా అక్కడ బాంబు పేలింది. బయటకు వెళ్లే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో పలువురికి గాయాలతో పాటు అధికంగా ప్రాణనష్టం సంభవించే అవకాశం తప్పింది. అమ్మిలినేని కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. శ్రీలంక రాష్ట్రంలోని కొలంబోలో జరిగినటువంటి ముస్కర్ల బాంబు దుర్ఘటనలో వందలాది మంది గాయపడగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాంటి ప్రాంతంలో ఏదైతే కొలంబోకు అనంతపురం నుంచి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగానే ప్రముఖ కాంట్రాక్టర్ అమ్మిలినేని సురేంద్రబాబు, అదేవిధంగానే అతని స్నేహితులు భక్తా బల్లా, మహిదర్ రెడ్డి, రాజగోపాల్ వీళ్ళందరూ కూడా శ్రీలంకలోని కొలంబోకు వెళ్ళారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ నేపథ్యంలో జరిగేటువంటి ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారు కూడా అక్కడ జరిగినటువంటి బాంబు దుర్ఘటన నుంచి త్రుటిలో ప్రాణాపాయాల నుంచి బయటపడ్డారు. అయితే అమ్మిలినేని సురేంద్రబాబు ప్రముఖ కాంట్రాక్టర్కు ముక్కుపైన గాయం కూడా తగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం నగరంలోని వారి స్నేహితులు, అదేవిధంగానే కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అమ్మిలినేని సురేంద్రబాబుకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నాము. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ కొలంబోలో జరిగినటువంటి ఈ ముస్కర్ల బాంబుల దుర్ఘటన నుంచి అమ్మిలినేని సురేంద్రబాబు ప్రముఖ కాంట్రాక్టర్తో పాటు అదేవిధంగానే ఆయనతో పాటు వెళ్ళినటువంటి స్నేహితులు కూడా అక్కడ ఆ దుర్ఘటనలో చిక్కుకున్నారు. ఎలా ఉంది పరిస్థితి, మీకు ఎలాంటి సమాచారం అందింది? మేము మార్నింగ్ 8:45 జరిగింది అని చెప్పి నాకు 9:16 అలా ఫోన్ చేశారు సార్. చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము సేఫ్గా ఉన్నాం, మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని చెప్పి కట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చెప్తున్నారు ఎలా అని చెప్పేసి. తర్వాత 10:30 అప్పుడు మరీ ఫోన్ చేసి ఇలా జరిగింది, మేము సేఫ్గా ఉన్నాము, మా టేబుల్ వరకు అంటే పక్క టేబుల్లో ఉన్న నలుగురిలో ముగ్గురు వాళ్ళ కళ్ళెదుటే చనిపోయారు. ఒక పిల్లర్ అడ్డం ఉన్నందువల్ల అది వీళ్ళ వరకు రాకోకుండా దేవుడి దయ వల్ల వాళ్ళు సర్వైవ్ కావడం జరిగింది. మాకు వాళ్ళు బతికినారనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హోటల్ అంతా డిఫెన్స్ కంట్రోల్. ఏ హోటల్లో వాళ్ళు బస్ చేశారు? షంగ్రిలా హోటల్ 24th ఫ్లోర్లో ఉన్నారు. 3వ ఫ్లోర్కి మార్నింగ్ టిఫిన్ చేయడానికని కిందకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పటికి ఓన్లీ మొబైల్ ఫోన్స్ తప్ప ఏం తెచ్చుకోలేదు, డబ్బులు కానీ పాస్పోర్ట్స్ కానీ అక్కడే పెట్టొచ్చారు. వెళ్ళి రిటర్న్ ఫ్రెష్ అప్ రావాలనే ఉద్దేశంతో వచ్చేసారు. కిందకి వచ్చినప్పటికీ 4 సెల్ ఫోన్స్ మిస్ అవ్వడం జరిగింది. ఒక రాజగోపాల్ బాబాయ్ది మాత్రమే ఉంది. సో దాంతో మేము కాంటాక్ట్లో ఉన్నాము. ఇప్పుడు 3:30 వరకు మాట్లాడాము. తర్వాత అది స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు శ్రీలంకకి? నిన్న పొద్దున్న అక్కడ దిగారండి. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళారు. నలుగురు అరుదుగా వెళ్తారు, నలుగురు వెళ్ళారు. అది బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళడం జరిగింది. దాంతో ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, సురేంద్రబాబు గారు ఉన్నారు, మా మామ రాజగోపాల్ బాబాయ్, దేవినేని వెంకటేష్ అండ్ మహిదర్ రెడ్డి. భక్తా బల్లా అని మామకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆయన యుఎస్లో ఉంటారు. మన ఓటింగ్ కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. బట్ మాకు వాళ్ళు ఇక్కడ దిగి వాళ్ళని చూస్తే తప్ప మా మనసు ఇంకా కుదుట పడదు. అది ఈ విధంగా మొత్తం పైన కలత చెందుతున్నారు. మరికొంతమంది ఉన్నారు. చాలా అటాచ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి అమ్మిలినేని సురేంద్రబాబు. వాళ్ళు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అదేవిధంగానే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక యూనియన్లో కూడా నాయకుడిగా ఉన్నాడు. ఆర్టీసీ అధికారులు కూడా ఆయన ఇక్కడ చిక్కుకున్నారు బాంబు దాడులు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. చెప్పండి, మీరు ఏంటి అసలు అమ్మిలినేని సురేంద్రబాబు ఈ విధంగా ఇక్కడ శ్రీలంకలో జరిగినటువంటి బాంబు దాడుల్లో చిక్కుకున్నారని తెలిసి మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు? ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మధ్య రీజనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఉదయం నుంచి బాంబు బ్లాస్ట్ జరిగిందని టీవీలు చూస్తూ ఉన్నాం. కానీ సాయంత్రం అప్పుడు అమ్మిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు, అక్కడ ఆయన పక్క టేబుల్ మీదనే బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పేటికి ఆయన మాకు గౌరవాధ్యక్షులు. కొంచెం షాక్కు గురయ్యాము. షాక్ గురై తేరుకునే లోపలనే జిల్లా నలుమూలల నుంచి మాకు విపరీతమైనటువంటి ఫోన్లు చేస్తూ కార్మిక వర్గం అంతా, అన్నా మన సార్కి ఏమో అయిందంట, ఏమి అసలు నువ్వు తెలుసుకున్నావా లేదా అని మాకు విపరీతంగా అడుగుతూ ఉంటే అసలు సమాచారం పూర్తిగా తెలియక నేను హుటాహుటిన ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాడికి రావడము, ఈ బంధువులని వాళ్ళ అల్లుని తేజ సార్ని, తర్వాత సార్లని, మిగతా వాళ్ళని కలిసి ఆ వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి తెలుసుకున్నా కూడా అయినా మాకు ఇంకా ఆందోళన నుంచి మేము ఇంకా బయటపడలేకపోతున్నాము. కారణం ఏమిటంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ పొద్దున ఈరోజు ఈ జిల్లాలో విపరీతమైనటువంటి కార్యక్రమాలు
ఈ మహిళా మనులకి పేదవాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతి రంజాన్ రోజున 15-20 వేల మందికి మరి గుడ్డలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సోదరునిగా భావించి వాళ్ళకల్లా చీరలు పంచే కార్యక్రమం చేయడం కానీ మరి అదేవిధంగా ఆగస్టు 5వ తారీఖు ఆయన బర్త్డే రోజు ఎక్కడైతే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా పేదవాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తన ఇదోధికంగా అందరికీ అడిగిన వాళ్ళకి కాదనకుండా సాయం చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి మా కార్మిక వర్గానికి ఎప్పుడు కూడా నేనున్నాను, మీకు ఎన్నంటి మీకు సాయం చేయడానికి ఏ విధంగా అయినా కూడా చేస్తానని చెప్పేసి గతంలో కూడా మా కార్మికుల యొక్క పిల్లలకి చదువుల కోసము దాదాపు ఆయన విపరీతమైనటువంటి ఏ ఖర్చులు అయినా కూడా వెనకాడకుండా అన్ని రకాలుగా సాయాలు చేస్తూ అందిస్తూ ఉన్నాడు. మరి అతని క్షేమంగా అక్కడి నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ కార్మిక వర్గం కూడా అన్ని డిపోల్లో కూడా పూజలు చేయడం జరిగింది. మరి అతను క్షేమంగా వస్తాడని మేము కోరుకుంటున్నాం. అమిలినేని సురేంద్రబాబు మొదటి నుంచి కూడా చిరంజీవి అభిమాన సంఘం నాయకుడుగా కూడా ఉండేవాడు. ప్రస్తుతం ఆ అభిమాన సంఘం చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు కూడా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి అమిలినేని సురేంద్రబాబుకు వెంట ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ చంద్రమౌళి ఉన్నారు, మాజీ కార్పొరేటర్. చెప్పండి, మీకు ఎట్లా తెలిసింది, ఏంది పరిస్థితి? మాకు సాయంత్రము ఈ వార్త మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అప్పటి నుంచి మేము షాక్ గురయ్యాము. ఎలాగున్నారని చెప్పి ఆయన అల్లుడు దేవినేని తేజ గారికి ఫోన్ చేస్తే అన్న సేఫ్గా ఉన్నాడన్నారు. అప్పుడు మాకు మనసు కుదిరిపడింది. నిజంగానే సురేంద్రబాబు గారు ఆయన చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళ హృదయాలలో ఆయనకున్న ఆశీస్సుల వల్ల దేవుని దేవల్ల ఆయన నిజంగానే క్షేమంగా బాగుపడడానికి ఇది ఒక్కటే నిదర్శనము. సురేంద్రబాబు గారికి ఆ దేవుడు ప్రాణాపాయం నుంచి రక్షణ కల్పించిన దానికి వాళ్ళ ఆమదాల ఊరిలో అక్కమ్మ గారు గుడిలో పూజలు జరపడం జరిగింది. అలాగే మత పెద్దలు మసీదులో వాళ్ళు కానీ ప్రార్థించడం జరిగింది. నిజంగానే దేవుని ఆశీస్సుల వల్లే మా సురేంద్రబాబు అన్న క్షేమంగా బయటపడినాడు. ప్రమాదం అంచుల్లో నుంచి భయపడడానికి ఆ దేవుని మేము మనసాన కోరుకుంటున్నాము. ఆయన చూసేంత వరకు మాకు మనసు కుదరపడలేదు. అలాంటి వ్యక్తికి దేవుడు ఆశీస్సుల వల్లే ఈరోజు ప్రాణగండం నుంచి బయటపడడానికి మేము ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాము. ఇది ఈ విధంగా మొత్తం పైన అమిలినేని సురేంద్రబాబు కొలంబోలో జరిగినటువంటి ఆ బాంబు దాడుల్లో వరుస దుర్ఘటనల నుంచి కళ్ళ ఎదుట ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకోవడం ఎంతో మాకంతా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదలకు ఆయన చేసినటువంటి ఏదైతే పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేశాడో అదేవిధంగానే దుస్తులు పంపిణీ కావచ్చు, ఇలాంటి ఆయన చేసినటువంటి సేవా గుణమే ఈరోజు ఆయనకు ప్రాణాల నుంచి కాపాడింది, దేవుడు కాపాడాడు. కాబట్టి ఇప్పటికీ ఆయన్ను చూసే వరకు మాకు ఎంతో ఆందోళనకరంగా ఉందనేటువంటి విధంగా ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగానే ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్ 99 టీవీ అనంతపూర్. For more updates, please subscribe 99 TV Telugu.